ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, మారుతి సుజుకి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే స్వల్ప నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ 3 సెషన్స్ నుంచి కూడా మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుంది. మనం కూడా లాస్ట్ ఫ్రైడే కూడా మనం చెప్పడం జరిగింది, మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే ఏదైతే ఇన్వెస్టర్స్ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ ట్రేడర్స్, రెగ్యులర్ ట్రేడర్స్, ఇంటర్డే ట్రేడర్స్, పొజిషనల్ ట్రేడర్స్ కొంచెం మార్కెట్ ని అవగాహన చేసుకుని మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో చూస్తే కొంచెం ఈ రోజున కొంచెం నష్టపోవడానికి రెడీగా ఉన్నటువంటి స్టాక్స్ లో మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి, ఏఎంసీ కానీ, అదేవిధంగా క్యాన్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎన్పిసిసి, అంటే బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్ లో సెక్టార్స్ అన్ని కూడా వెరీ లెస్ పర్సెంటేజ్ తోటే పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంకింగ్, అదేవిధంగా మీడియా సెక్టర్, మెటల్ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం ఇంట్రాడే ట్రేడర్స్ కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం 26,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఒక 200 నుంచి ఒక 500 పాయింట్లు కరెక్షన్ ఈ నెక్స్ట్ కమింగ్ 4 సెషన్స్ లో కూడా కరెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మార్కెట్ 11-11:30 వరకు కూడా కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి 12 o'clock నుంచి మార్కెట్ డ్రాస్టికల్ గా పడడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఇస్తారు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మధుసూదన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మధుసూదన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ గ్రీన్ అండి, రెండు ఈ టైంలో తీసుకోవచ్చా? యా, ఎన్టీపీసీ గ్రీన్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. యా, ఏంటంటే ఎనర్జీ సెక్టర్ లో ఉన్న దాంట్లో ఈ స్టాక్ బాగానే ఉన్నప్పుడు కూడాను ప్రస్తుతానికి అయితే మాత్రం లాస్ట్ కొద్ది రోజులుగా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఉన్నటువంటి ప్రైస్ అయితే 91 రూపీస్. ఇది 95 పైన సస్టైన్ అవుతే అక్కడి నుంచి మీరు దీంట్లో అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకుంటే మాత్రం ఎన్టీపీసీ గ్రీన్ అట్లీస్ట్ 1 year డౌన్ ది లైన్, మినిమం 1 year నుంచి 3 years మీరు హోల్డ్ చేయగలిగితేనే దీంట్లో మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే చెప్తున్నారో అది కూడా మార్కెట్ లో కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తప్ప అదర్వైజ్ ఇప్పుడు భారీగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ తీసుకున్నా సరే కన్సాలిడేషన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నట్టయితే 100 పైన, ప్రజెంట్ అయితే ఇప్పుడు 95 రూపీస్ నడుస్తుంది, 100 or 110 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే దాంట్లో స్కోప్ ఉండే అవకాశం ఉంది. కానీ లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ గా చూపించలేదు కాబట్టి దీంట్లో ప్రస్తుతానికైతే ఎంట్రీ అయితే కరెక్ట్ కాదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. కానీ కంపెనీ మాత్రం ఏదైతే ఒక 80,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది 100 కానీ 110 కానీ పైన మాత్రం సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా టైం ఎక్కువగా మీకు దీంట్లో డ్రాగన్ అయిపోయే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి కోటేశ్వరరావు గారు కాల్ చేశారు. కోటేశ్వరరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, అడగండి. మూర్తి నాయుడు ఉన్నారు. టీవీఎస్ మోటారు, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, జిందాల్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ సార్. ఫిన్లాండ్ ల్యాబొరేటరీస్ క్లారిటీగా చెప్పండి. న్యూలాండ్ సార్. న్యూలాండ్, ఓకే 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 ఓకే, రైట్ రైట్ రైట్. యా, యాక్చువల్ గా న్యూలాండ్ ల్యాబొరేటరీస్ మీరు అడిగిన దాంట్లో టీవీఎస్ మోటార్స్, ఏదైతే టీవీఎస్ మోటార్స్ అయితే మాత్రం మంచి ప్రోగ్రెసివ్ గా ఉన్నదండి. అది కూడా 1,40,000 కోట్ల కంపెనీ. అది లాస్ట్ 5 years నుంచి కూడా
అంటే మినిమం 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నోట్ చేస్తున్నటువంటి కంపెనీ. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఇప్పుడు కూడా ఎక్కడ మీకు అవకాశం దొరికినా సరే టీవీఎస్ మోటార్స్ లో అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కూడా మార్కెట్ కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీ, ఇది ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో. దీంట్లో కూడా మీరు ఏదైనా సరే ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు బై చేసుకోవచ్చు. ఇదైతే ఒక 20,000 కోట్ల కంపెనీ, మార్కెట్ లో అయితే ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీ ఫార్మా దాంట్లోను. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే చూపించలేదు, కానీ ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ 100% హైక్ అవడం వల్ల లాస్ట్ ఇయర్ కొంచెం స్టాగ్నేట్ గా ఉన్నది. ఈ ఇయర్ కొంచెం హోప్ఫుల్ గానే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టీవీఎస్ మోటార్స్ అయితే మీరు హ్యాపీగా ఎనీ డిప్ యూ కెన్ బై, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. దాంట్లో మీరు టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అనంతపురం నుంచి వెంకటేష్ గారు కాల్ చేశారు. వెంకటేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గణేష్ కన్యూస్ ఒకటి, రెండోది చెప్పండి సార్. గణేష్ కన్జ్యూమర్స్ సార్, గణేష్ కన్జ్యూమర్స్. ఓకే, అవును సార్. అది ఐపీఓలో అలాట్ అయింది సార్, అప్పటి నుంచి అది డిక్లైన్, అది డౌన్ ట్రెండ్ ఉంది సార్. అది ఎట్లా ఓకే 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 అంటే ప్రజెంట్ అయితే మాత్రం ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం 260 రూపాయల దగ్గర నడుస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అది మీరు అన్నట్టుగా లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అది డౌన్ ట్రెండే ఉంది. అంటే ఏదైనా సరే దాని యొక్క ప్రొడక్ట్ బేస్ చూసుకుని మనం దాంట్లోకి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే చాలా వెరీ స్మాల్ కంపెనీ, ఒక 1000 crores కంపెనీ ఇది. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం అంత ప్రోగ్రెసివ్ గా లేదు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైనా కొంచెం మంచి ప్రైస్ వస్తే దీంట్లో మీరు ఏమైనా బయట రావడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వెరీ స్మాల్ కంపెనీ, దీంట్లో ప్రొడక్ట్ బేస్ ఏదైనా బాగా కట్టుకుంటే దాంట్లో మనకు మంచిగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం అంత వాల్యుయేషన్ అంత లేకపోవడం వల్ల దానికి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయింది. కొంచెం మార్కెట్ లో ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రమణరాజు గారు తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేశారు. రమణరాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి డైరెక్ట్ గా మూర్తి మాట్లాడండి. నమస్తే మేడం, కోరమండల్ ఇంటర్నేషనల్ 2400 కొన్నానండి, 2 months అయింది. కోరమండల్ ఇంటర్నేషనల్ ఓకే అండి, ఒక 70,000 crores కంపెనీ అండి కోరమండల్ ఇంటర్నేషనల్ అన్నది. దీంట్లో మీకు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి. శోభా 550లో కొన్నారంటండి, శోభా నుండి అనంతరాజాకి షిఫ్ట్ కావచ్చా అని అడుగుతున్నారు. ఓకే, శోభా కన్స్ట్రక్షన్స్ ఇది ప్రస్తుతానికి అయితే కొంచెం హోల్డ్ చేయండి మేడం. మార్కెట్ లో కొంచెం ఇది టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఎప్పుడైతే 1550 నడుస్తుంది, ఇప్పుడు 1600 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం ఇది 2100 వెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ, కొంచెం హోల్డ్ చేయండి. తర్వాత అప్పుడు మీరు ఏదైనా ఒక షిఫ్ట్ చేయాలనుకుంటే మీరు దీంట్లో కొంచెం టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత అనంతరాజ్ లాంటి దాంట్లోకి మీరు షిఫ్ట్ అవ్వచ్చు, అదే ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం మేడం. సార్ ఒక కాలర్ ఉన్నారండి, ఖమ్మం నుంచి రవి గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. రవి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది. అలాగే కమల్ రాజా గారు అడుగుతున్నారండి, పీటీసీ ఇండస్ట్రీస్ 4100 లో కొన్నారంటండి, ప్రెసెంట్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏదైతే ప్రజెంట్ పీటీసీ ఏదైతే ఉన్నదో, పవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో, ఇది ప్రజెంట్ అయితే 156 రూపీస్ లో నడుస్తుంది. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొద్ది రోజులు హోల్డ్ చేయండి. మార్కెట్ లో ఏదైనా టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఏదైనా మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అయ్యి వేరే ఏదైనా సెక్టార్ లోకి మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. రైట్ సార్, అలాగే వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఎన్సీసీ 216 లో కొన్నారంటండి, అలాగే ఐసిఐసి బ్యాంక్ 1362 దగ్గర కొన్నారంట, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని అడుగుతున్నారు. ఓకే ఓకే, ఎన్టీపీసీ ఎన్సీసీ సార్, ఎన్సీసీ ఓకే. ఎన్సీసీ అయితే మాత్రం కన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక 10,000 కోట్ల కంపెనీ అనేది ప్రజెంట్ అయితే 171 లో నడుస్తుంది. మీరు ఏదైనా కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వెయిట్ చేయండి సార్. అలాగే ఐసిఐసి బ్యాంక్ కూడా అడిగారు సార్, ఐసిఐసి బ్యాంక్ 1362 దగ్గర కొన్నారంట. ఐసిఐసిఐ బ్యాంక్ ఇబ్బంది లేదు సార్, ఎనీ డిప్ యూ కెన్ బై. ఐసిఐసిఐ బ్యాంక్ మీరు ఏ ప్రైస్ అయినా సరే మార్కెట్ లో ఎప్పుడు కరెక్షన్ జరిగినా సరే మీరు బై చేసుకుని హోల్డ్ చేయండి, మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 1370 రూపీస్ లో నడుస్తుంది. ఇక్కడ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 1700 వరకు కూడా ఇదే క్వార్టర్ లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. 14-15 బ్రేక్ చేయడానికి అయితే వెరీ నియర్.
బ్రేక్ చేసి మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, రవి గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. రవి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం అండ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మూర్తినాయుడు గారు ఉన్నారు. మురుదురావు గారు, 2 స్టాక్స్ అండి. ఎన్హెచ్డిఎల్ సపోర్ట్ లెవెల్ చెప్పండి సార్, పర్చేస్ ఫ్రెష్ గా బై చేయడానికి. ఎన్హెచ్డిఎల్ నంబర్ 1. నంబర్ 2 ఎన్సీసీ సార్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ఒక 400 షేర్స్ ఉన్నాయి సార్. యావరేజ్ ప్రైస్ 235. వాటిని హోల్డ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ కావాలా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. యాక్చువల్లీ అయితే ఎన్సీసీ అయితే కొంచెం ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఏదైనా 200 ప్లస్ కి ఏదైనా వెళ్తే మాత్రం దాంట్లో నుంచి ఎగ్జిట్ అవడమే బెటర్. ఎందుకంటే 10,000 crores కంపెనీ, దానికి అంత ప్రోగ్రెసివ్ అయితే లాస్ట్ ఏదైతే ఏప్రిల్ దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ 1 year గా కూడా జూన్ జూలై దగ్గర నుంచి కూడా దీంట్లో పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. అక్కడ నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే తప్ప మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడం కూడా జరగలేదు. అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి ఎన్ఎస్డిఎల్ అయితే మీరు అడుగుతున్న మంచి ప్రైస్ అయితే మాత్రం ఇక్కడ మీరు ఏదైతే 1,090 rupees ఉండదో దీన్ని మీరు మంచి ప్రైస్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మాక్సిమం ఇది ఇక్కడ నుంచి ఇంకొక 20 rupees నుంచి ఇంకో 40 rupees ఇదే సపోర్ట్ లెవెల్. ఇక్కడ 1050 దగ్గర నుంచి 1090 మధ్యలో మీరు ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఒక 1300 1400 వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది. ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, వరంగల్ నుంచి హరినాథ్ గారు కాల్ చేశారు. హరినాథ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హరినాథ్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మూర్తినాయుడు గారితో మాట్లాడండి. రైట్ సార్, కాల్ కట్ అయినట్లుంది. అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఐఎమ్ హోల్డింగ్ రికో ఆటో 120 rupees, ప్లీజ్ ప్రొవైడ్ టార్గెట్ లెవెల్స్ అని అడుగుతున్నారు. ఓకే ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తేనే కొంచెం మార్కెట్ లో ఇది ఆటో అంతా కూడా మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది మేడం. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ ప్రెసెంట్ లెవెల్లో కొనొచ్చా అని అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం. అదేవిధంగా హవర్ బ్యాంక్ ఫండమెంటల్స్ అని కూడా అడుగుతున్నారు. ఏ బ్యాంక్ అండి? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ ప్రెసెంట్ లెవెల్లో కొనొచ్చా షార్ట్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. అదేవిధంగా బ్యాంక్ ఫండమెంటల్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఓకే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు అండ్ కెనరా బ్యాంకు రెండు కూడా చాలా ప్రోగ్రెస్ ఉన్న బ్యాంక్స్ అండి. మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి టార్గెట్ ప్రైస్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే 55 rupees దగ్గర నుంచి ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ముందుకెళ్తుంది. లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడాను ప్రజెంట్ అయితే 81 rupees నడుస్తుంది, ఇబ్బంది లేదు. అదేవిధంగా కెనరా బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఆఫ్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత కొంచెం ప్రోగ్రెసివ్ గా చాలా ముందుకెళ్తున్నటువంటి బ్యాంక్. ఆఫ్టర్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా 400 rupees దగ్గర నుంచి కూడా స్ప్లిట్ అయిన తర్వాత కూడా మార్కెట్ లో మళ్ళీ మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే లాస్ట్ ఏదైతే ఏప్రిల్ దగ్గర నుంచి కూడా 85-90 rupees దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాం. ఇది ప్రజెంట్ అయితే 153 rupees నడుస్తుంది. అబ్సల్యూట్లీ ఎక్స్ట్రాడినరీ బ్యాంకు, మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకు నడుస్తుంది, తీసుకోవచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కెనరా బ్యాంకు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రెండు కూడా ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను బోత్ రెండు కూడా స్ట్రాంగ్ బ్యాంక్స్ గానే మనం తీసుకోవచ్చు. మీరు బ్యాంక్ దాని కూడా అడిగారు కాబట్టి బోత్ రెండు కూడా. ఇదైతే కెనరా బ్యాంక్ అయితే చాలా మంచి క్యాపిటలైజేషన్ 1,40,000 కోట్లతో క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్ కూడా ఏదైతే మంచి క్యాపిటలైజేషన్ తో ముందుకెళ్తున్న బ్యాంక్ కాబట్టి అండి ఇట్లో మనకి ఇబ్బంది లేదు, రెండు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కరుణాకర్ గారు కాల్ చేశారు. కరుణాకర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. సార్ నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫోసిస్ 52 హైలో 1700 పైన కొనుక్కున్నా, ఇప్పుడు అక్కడ దాకా వస్తలేదు. తర్వాత వాడు బైబాక్ అంటాడు, అది ఎట్లా చేయాలి? సార్ అది ఇన్ఫోసిస్ ఓకే. ఇన్ఫోసిస్ తర్వాత రెండోది లాల్పాత్ లారస్ ల్యాబ్స్ అండి. ఓకే ఇన్ఫోసిస్ అయితే మాత్రం ఇప్పుడున్న కండిషన్ అయితే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి సార్. అట్లీస్ట్ ఒక 3 months వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి, ఎందుకంటే చాలా కన్సాలిడేషన్ నుంచి ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది 1500 దగ్గర నుంచి. కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఏదైనా మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఏంటంటే మీ యొక్క ఫండ్ ని
డైవర్సిఫికేషన్ చేసుకుంటే ఇలాంటి వాటిలో కూడా చాలా తక్కువగా పెట్టుకుని రిమైనింగ్ ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇట్లాంటి వాటిలో మీకు లేకపోతే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ ఏ టెక్నాలజీస్ లో ఉపయోగించే టెక్నాలజీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో పెట్టుకుంటే కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ అడుగుతారు. లారస్ ల్యాబ్ చాలా ఎక్స్ట్రాడనరీగా ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీస్ అని మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఎక్కడ మీకు అవకాశం దొరికినా సరే బై చేసుకోండి. ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి టార్గెట్ ప్రైస్ తో ముందుకెళ్తుంది. బిజినెస్ కూడా చాలా ఎక్స్పాన్షన్ కూడా చాలా బోత్ సైడ్స్ అన్ని వెరస్టైల్ ఉంది కాబట్టి దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ తీసుకోవచ్చు సార్. రైట్ సార్. అలాగే రాజ్ గారు అడుగుతున్నారండి, పీటీసీ ఇండస్ట్రీ 4100 వద్ద కొన్నారంటండి, అది ప్రెసెంట్ 18300 దగ్గర ఉందంటండి, హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్? పీటీసీ ఇండస్ట్రీ మీరు హోల్డ్ చేయండి సార్. ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే బాగా పీక్ లోకి వచ్చింది కాబట్టి మంచి ప్రైస్ వచ్చింది కాబట్టి ఒక 25 to 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా సరే ఇబ్బంది లేదు. బట్ స్టాక్ అయితే మాత్రం స్టిల్ యాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ గా ఉంది. రైట్ సార్. అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, విక్రాన్ ఇంజనీరింగ్ ప్రెసెంట్ ప్రైస్ లో ఎంట్రీ అవ్వచ్చా అని అడుగుతున్నారు. విక్రాన్ ఇంజనీరింగ్ ఓకే. విక్రాన్ అదే విక్రాన్ ఇంజనీరింగ్ ప్రజెంట్ అయితే జస్ట్ ఒక 2500 crores కంపెనీ ప్రజెంట్ అయితే 100 rupees లో నడుస్తుంది. అంటే దీని యొక్క ఫండమెంటల్ చూసినట్టయితే ప్రజెంట్ అయితే అంటే రీసెంట్ లిస్టెడ్ కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 6 months అన్న వెయిట్ చేస్తే దీంట్లో మనకి దీని యొక్క ప్రోగ్రెస్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.